హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్వాతి రంజిత్ వ్లాగ్. చామగడ్డ పులుసు అనగానే ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టము. అచ్చం ఎగ్ పులుసు చేసినట్టే ఉంటుంది. చేద్దాం రండి. ఎలా చేసానో చూడండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ముక్కుడు పెట్టుకొని అయితే ఆయిల్ పోసుకోవాలి. అలా కొంచెం ఆయిల్ వేడయ్యాకైతే కొంచెం జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాకైతే చిన్నగా తరిగిన ఉల్లిగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయ ముక్కలు అయితే వేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాక అయితే కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఈ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు అయితే స్కిప్ చేసుకోవచ్చు, కానీ పులుసులో మాత్రం కరివేపాకు వేస్తేనే బాగుంటుంది. ఆయిల్లో వేసాక అయితే ఒకసారి అయితే కలుపుకోవాలి. కలుపుకొని ఒకసారి ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టుకుంటూ నూనెలో వేగాక ఉల్లిపాయ ముక్కలు వేగాక అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి. మంచి తర్వాత ఈ చామగడ్డ ముక్కలు అయితే వేసుకోవాలి. ముందే ఉడికించుకొని పెట్టుకోవాలన్నమాట. ఎందుకు ఉడికించుకున్నానంటే పొట్టు అనేది మంచిగా వస్తుంది అన్నమాట. ఉడికించుకుంటే పీలర్ తోటి అంత సరిగ్గా రాదు. ఇట్లా ఒకసారి కలుపుకున్నాక అయితే కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి. పసుపు కారం అయితే వేసుకోవాలి. నేనైతే పసుపు వేసుకొని కలుపుతున్నా. కారం తినే వాళ్ళైతే బాగా తినొచ్చు. నేనైతే ఒక స్పూన్ కారం వేసిన. మేము కారం అయితే బాగానే తింటాము. కర్రీ వేస్తుంటే నాకైతే ఒక డౌట్ ఉంది. చామగడ్డలు అంటారా లేకపోతే పుల్లగంద అంటారా? నాకైతే చాలా కన్ఫ్యూజ్గా ఉన్నది. ఈ కన్ఫ్యూజ్గా అయితే కామెంట్ పెట్టండి. చూసే వాళ్ళైతే కొత్తగా చూస్తేనేమో సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ చేయండి. పసుపు కారం వేసినాకైతే ముక్కలకు మంచిగా పట్టాలి కాబట్టి ఒకసారి అయితే మూత పెట్టుకొని 2 మినిట్స్ తర్వాత మూత తీయాలి. తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపులుసు అయితే పోసుకోవాలి. మిశ్రమాన్ని ఒకసారి కలుపుకొని అయితే మూత పెట్టి ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. పులుసు కాబట్టి చాలా టైం పడుతుంది. ఎందుకంటే పులుసు అనేది మంచిగా మగ్గుతేనే కదా టేస్ట్ ఉండేది. తర్వాత ఇట్లా మధ్యలో అయితే చూసుకోవాలి. పులుసులు మనకు ఎట్లా ఉడికినట్టు తెలుస్తుంది అంటే ఆయిల్ పైకి వచ్చినప్పుడు మనకు ఉడికినట్టు అయితే అనిపిస్తుంది. టేస్ట్కి తగ్గట్టు అయితే సరిపడా ఉప్పు వేసుకోవాలి. నేను ఉప్పు వేయడం అయితే వీడియో తీయలేదు. ఉప్పు వేసుకున్నాకైతే ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. పులుసు అనేది దగ్గర పడే కొద్దీ బాగుంటుంది. పులుసు దగ్గర పడ్డప్పుడు ధనియాల పొడి వేసుకొని అయితే ఇంత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, సింపుల్. చామగడ్డ పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ చాలా వరకు అందరికీ తెలుసు. నేను ఎలా చేసిన అనేది కామెంట్ పెట్టండి. సేమ్ ఎగ్ పులుసు లెక్క అయితే ఉంటుంది అన్నమాట. టేస్ట్ బాగుంటుంది. ట్రై చేయండి. ఈ వీడియో మాత్రం ఇంతవరకే. నా వీడియోకి లైక్ చేయండి. బాయ్.